పరిపాలించగా వారు తమ దాసులకు దోపిడీ సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. చాలండి. ఇక్కడ ఈ వాక్య భాగమును మీకు పరిచయం చేయటంలో దేవుని సేవకుడిగా నేను సంతోషిస్తూ ఉన్నాను. గమనించండి, ఆయన చేతిలో సమస్తమును ఉంది. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని నేను అక్కడి నుండి వచ్చిన తర్వాత నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ట్రైన్లో వస్తూనే ఇవన్నీ ఆలోచన చేస్తుంటారు. వాక్యం చెప్పాలి కదా దేవుని సన్నిధి, ఈరోజు మీ మందిరంలో నేనేం మాట్లాడాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు సమస్తమును కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే ఆయన చేతుల్లో ఉంది అని ఆ ప్రేరేపణ, ఆ మాట నా మనసులో పదే ఆలోచన ప్రేరేపణ వస్తున్నప్పుడు ఆ మాట మీద అంశం మీద సిద్ధపడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన చేతుల్లోనే ఉంది సమస్తమును అనేటువంటి ఆ మాట నా మధ్యలో తాకుతున్నప్పుడు నిజమే, ఏది కూడా ఆయన చేతులు దాటి బయటికి వెళ్ళలేదు. చూడండి, కొన్ని సందర్భాలలో చాలామంది డాక్టర్స్ ఏమంటారంటే చాలా పెద్ద చదువులు చదువుకున్నటువంటి డాక్టర్స్ వారు చాలా స్పెషల్ స్టడీస్ చేస్తారు. వేరే కంట్రీస్ వెళ్ళి దాని మీద వాళ్ళు ఏమంటారంటే స్పెషల్ స్టడీస్ చేస్తారంటే ఈయన చాలా స్పెషలిస్ట్ అండి, ఆయన కొన్ని లక్షల కోట్ల రూపాయల కుమ్మరి చదువుకున్నారండి, చాలా అలాంటి వైద్యుడు ప్రపంచంలో ఎక్కడ దొరకరండి అంటే ఆయన ఏమంటాడు తెలుసండి, ఇంత వైద్యాన్ని చేసినటువంటి ఆ వైద్యుడు అంత వైద్యం అంతా చేసిన తర్వాత ఆయన ఆ ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వచ్చి ఏమంటాడంటే, అయ్యా మేము చేయగలిగింది అంతా చేశాము, ఆ తర్వాత అంతా కూడా దేవుని చిత్తమే. అంటే ఎంత గొప్ప వైద్యుడైనా ఎవరి చేతుల్లో ఉందంటూ ఉన్నాడు, దేవుని చిత్తమే. అంటే సమస్తమును ఎవరి చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లోనే ఉంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేతుల్లోనే ఉంది సమస్తమును అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అందుకనే ఇక్కడ ప్రపంచంలోని మొట్టమొదటి కవలలు, అవిభక్త కవలలు అంటారు. కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి, ఈయన ప్రపంచంలోని చాలా గొప్ప వైద్యుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. ఈ కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి ఇద్దరు కవల పిల్లలిద్దరూ కూడా అంటుకొని ఒకరిని ఒకరు, అంటే ఇద్దరు కవల పిల్లలు ఒకే గుండె, ఇప్పుడు ఎవరిని వాళ్ళిద్దరిని విడదీస్తే ఖచ్చితంగా చనిపోతారు అని అనేక మంది డాక్టర్లు తెలియజేశారు. కానీ దేవుని సేవకుడిగా, దేవుని నమ్ముకున్నటువంటి ఒక చక్కటి క్రైస్తవ డాక్టర్గా ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నేను నా చేతుల్లోనైతే ఏమీ లేదు కానీ నా దేవునికి సమస్తమును సాధ్యమే అని ప్రార్థన చేసుకుని వెళ్ళి అవిభక్త కవలలను విడదీసినటువంటి మొట్టమొదటి వ్యక్తి గిన్నిస్ రికార్డ్ అనమాట. ఆయన ప్రపంచంలోని మొట్టమొదటి డాక్టర్. ప్రపంచంలో అలాంటి రికార్డు ఇప్పుడు వచ్చి ఎవరు కూడా సాధించలేదట. ఆయన ఏ ఆపరేషన్ చేయడానికి వెళ్ళినా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు ఒక్క నిమిషం అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే చాలామంది డాక్టర్స్ అడిగారట, ఏమండి మాకు ఒక చిన్న డౌట్, ప్రపంచంలోని నెంబర్ 1 డాక్టర్ కదా మీరు, అవిభక్త కవలలను విడదీసిన వారు ఒకే గుండి ఒక వ్యక్తికి ఉంది, ఇంకొక వ్యక్తికి హార్ట్ లేదు, అలాంటి వ్యక్తులు మీరు బ్రతికించారు కదా, అంటే మీకు సమస్తమును సాధ్యమే, మరి ఎందుకు మీరు ప్రార్థన చేసుకుని ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆ పేషెంట్ దగ్గర ప్రార్థన చేస్తే తప్ప మీరు ఆపరేషన్ ప్రారంభించరు, దేనికి మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారని అంటే ఆయన అన్నట, ఓకే మనుషుడు జ్ఞానం కలిగిన వాడిని నేను ఒప్పుకుంటాను. ప్రపంచంలో మనుషుడు సాధించలేనిది ఏది కూడా లేదు, ఏదైనా సాధించగలడు మనుషుడు తలుచుకుంటే. అంతరిక్షానికి ఎక్కి వెళ్ళగలడు, అగాధములోకి వెళ్ళి అన్ని చూసుకుని రాగలడు, ప్రపంచంలో ఏ మూలనేముందో అన్ని కూడా పరిశోధనలు చేసి అవి లోతుల నుంచి తవ్వి తీసి పరిశోధన చేసేటువంటి గొప్ప జ్ఞానం కలిగిన వాడు మనిషి. కానీ వీళ్ళందరికీ జ్ఞానాన్ని అభ్యసించినటువంటి గొప్ప వ్యక్తికి ఆయన ఉన్నాడు. ఆయన నేను ప్రార్థించేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఆయన లేకపోతే ఈరోజు నేను జ్ఞానిని కాదు, నా గురించి మీరు తెలుసుకునేవారు కాదు అని కార్ల్ మార్క్స్ గారు ఆయన తెలియజేస్తారట. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఈయన తెలియజేసినటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈయన ప్రపంచంలో చాలా సందర్భాలలో చెప్పిన మాట ఏంటంటే, చాలా సందర్భాల్లో ఈయన నోటంట వెలువడినటువంటి మాట, అయ్యా ఇదిగో నా చేతుల్లో ఏమి కూడా లేదు, సమస్తం ఎవరి చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో ఉంది. ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత గొప్పవారమైనా ఎంత పేదవారమైనా ఏ విధమైనటువంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నా ఒక్కటైతే చెబుతూ ఉన్నాను, మనం సాధించడానికి సిద్ధపడుతూ ఉన్నా, సాధించేసామని అనుకున్నా, నేను అంటాను సమస్తం ఎవరి చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో ఉంది. దేవుని చేతుల్లో నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరట. అయితే ఈ వాక్య భాగానికి దేవుని చేతుల్లో ఉంది అనడానికి అసలు కంపేర్ చేస్తే మాకేం అర్థం కావట్లేదయ్యా అనే ప్రశ్న మేబీ మీ మధ్యలో తాకుతూ ఉండొచ్చు. నేనంటాను, ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ జనాంగం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రవక్తతో మాట్లాడుతూ ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి ఒక ప్రవక్తను పంపించాడు. ఎవరా ప్రవక్త అంటే జకర్యా అనేటువంటి ప్రవక్త వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో మిమ్మల్ని ఆయన మాదీయ పార్షిక రాజ్యపు అధికారంలో నుంచి బయటకు వచ్చామన్నాడు అని అంటే, అయ్యా ఎలా సాధ్యము అన్నాడట. అప్పుడు దేవుడు స్వయంగా వారితో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఇప్పుడు 9వ వచనం చదవండి. నేను నా చేతితో వారి మీద ఆడించగా. చాలండి. ఇక్కడ దేవుడు జకర్యాతో చెప్పుడు, నువ్వు వెళ్ళి విషయం చెప్పు, వారిని బయటకు రమ్మనంటే మాదీయ పార్షికపు రాజ్యపు అధికారం నుండి బయటకు వచ్చి మీరు ఇశ్రాయేలు దేశం అనగా మీకు ఇవ్వబడినటువంటి దేశాన్ని మీరు స్వతంత్రించుకోండి, మీకు ఇవ్వబడినటువంటి దేశాన్ని మీరు పరిపాలించుకోండి అని అంటే వాళ్ళు వచ్చన్నారట, అయ్యా జకర్యా నువ్వు చెప్పేది బాగానే ఉంది, అంటే ఇప్పుడు మాదీయ పార్షికపు రాజ్యపు ఆ బానిసత్వపు అనగా దాస్యంలో మేము బ్రతుకుతూ ఉన్నాము. ఇప్పుడు దేవుడు వచ్చి మమ్మల్ని మీరు వచ్చి ఇశ్రాయేల్ దేశంలో మీరు పాలుతేనీలు ప్రవహించే దేశం అనేది మీకు ఉంది కదా, మీకు ఇవ్వబడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి రండి అని అంటే ఎలా సాధ్యము? ఎందుకు సాధ్యం కాదు? నేనంటాను ఈరోజు చాలామంది విశ్వాసుల్లో ప్రార్థన చేస్తారు కానీ దేవుని సన్నిధిలో ఎక్కడో చిన్న అనుమానం. నేను అంటాను, ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి తిరిగి చూడవలసిన అవసరము లేదు. సమస్తం ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన చేతుల్లో నుంచి ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని అపహరించలేడు. ఆయన అంటాడు కదా, నా చేతుల చాటు నుంచి, నా చేతుల్లో నుంచి మిమ్మల్ని అపహరింపదగిన వాడు ఎవడు అనేటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఆయన బంధించగా ఎవడు విడిపించలేడు, ఆయన విడిపించగా ఎవడు బంధించలేదట. చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగంలోకి వచ్చినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరు రండి మాదీయ పార్షిక రాజ్యం అంటే వీళ్ళు వచ్చి అన్నారు, సరే వెళ్ళిపోండి. అరే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వీళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటంటే, అయ్యా ఒకానొక సమయంలో మాకు ఎవరుండేవారు మమ్మల్ని పరిపాలించడానికి? పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నప్పుడు రాజుల గ్రంథములు కానీ సమూయేలు గ్రంథములు కానీ న్యాయాధిపతుల గ్రంథాలు కానీ వాటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? రాజుల గ్రంథం అని ఎందుకన్నారు? అందులో వారిని ఎవరు పరిపాలించారు? రాజులు పరిపాలించారు కనుక. సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు ప్రవక్తలు ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఆ గ్రంథానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? వారిని న్యాయాధిపతులు పరిపాలించారు కనుక. ఇప్పుడు జకర్యా గ్రంథం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు, జకర్యాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారిని మాదీయ పార్షికపు అధికారం నుండి వచ్చేవాను అని అంటే, ఇప్పుడు దాస్యులు అంటే దాస్య గృహంలో నుంచి వచ్చేవాను అని అంటే వీళ్ళు అంటారు, అయ్యా ఒకప్పుడు మాకు రాజులు ఉండేవారు, రాజుల చేతుల్లో నుంచే వీళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. ఎవరు? బబులోను దోచుకొని వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఐగుప్తులు దోచుకొని వెళ్ళిపోయారు, ఆ తర్వాత మాదీ పార్షిక దేశపు అధికారులు దోచుకొని వెళ్ళిపోయారు. అలాంటిది ఇప్పుడు ఎలా మాకు సాధ్యము? మాకు రాజు ఎవరు లేరే. రాజులున్న కాలంలో మమ్మల్ని ఏం చేసుకుని వెళ్ళిపోయారు? అపహరించేశారు. రాజులు మాకు సెక్యూరిటీగా, రాజులు మాకు అంటే కాపలాదారులుగా, రాజు మాకు సైన్యానికి ముందుగా ఉండి నడిపించినటువంటి కాలంలోనే మమ్మల్ని ఏం చేశారు? అపహరించేశారు, దోచుకొని వెళ్ళిపోయారు కదా. మరి ఇప్పుడు ఎలా సాధ్యము? ఆ తర్వాత ఆనాటి కాలంలో మాకేముండేవి? మేముండే ప్రాంతాలలో యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉండేవి. హల్లెలూయా! యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉండేవి. మరి ఇప్పుడు చూస్తే ప్రాకారాలు కూడా పడిపోయాయి. ప్రాకారాలు ఉన్న కాలంలోనే సైన్యం అనగా శత్రువు ఏం చేశాడు? ఎక్కి అందులో ప్రవేశించి మమ్మల్ని అందరినీ కూడా దోచుకొని వచ్చేసాడయ్యా. శత్రు దేశానికి తీసుకొని వచ్చి మమ్మల్ని దాస్యపు గృహంలో మమ్మల్ని ఇలా హింసిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రాకారాలు కూడా లేవే. ఒకటి రాజులు లేరు, రెండవది ప్రాకారాలు లేవు. ఇవేమి లేని కాలంలో, ఉన్న కాలంలోనే మమ్మల్ని ఎవరు కాపాడలేకపోయారు. లేని కాలంలో ఎవరు కాపాడుతారు? ఈరోజు మనలో మెదిలే ప్రశ్నదే. నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు, సిద్ధపడుతున్నప్పుడు నా మనసులో నేను నేర్చుకున్నటువంటి అనుభవాలు ఏంటంటే, నిజమే చాలా సందర్భాల్లో తల్లిదండ్రులకు మనం చాలా సందర్భాలు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఏమంటే మీరు పుట్టినప్పుడు మీకు ఎవరు నేర్పించారు? తల్లి గర్భంలో నుంచి బయటకు రావాలని మీకు ఎవరు నేర్పించారు? మీ అమ్మగారు చేయబట్టుకొని ఇలాగే బయటకు రావాలని నేర్పించారా? కొన్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇలాగే బ్రతకాలి అంటే మీరు ఈ మార్గం గుండా వెళ్ళాలి ఒకసారి చెప్పి ఉండొచ్చు. మీకు ఆ వివేచన జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? ఎక్కడికైనా సమాజంలోకి వెళ్ళినప్పుడు, సంఘంలోకి వెళ్ళినప్పుడు అంటే మీ తల్లిదండ్రులు మీకు నేర్పించారు కదా. తల్లిదండ్రులు అంతరించిపోయారు కదా. మరి ఇప్పుడు ఎవరు నేర్పిస్తూ ఉన్నారు? మరి మీ పిల్లలకి ఏం చెప్తారు తెలుసా? నేను చాలా సందర్భాల్లో నేను అది అనుకుంటాను. నా పిల్లలు కొన్నిసార్లు అనుకుంటాను, మీరు జాగ్రత్తగా ఉండాలని ఒకసారి చెప్తాను, రెండోసారి ఆలోచిస్తాను, నేను ఎందుకు చెప్పాలి జాగ్రత్తగా ఉండాలని? నాకు నేర్పించినటువంటి దేవుడు వారికి నేర్పించడా? నన్ను నడిపించినటువంటి దేవుడు వారిని నడిపించడా అని ఆలోచన ఎప్పుడైతే మన యొక్క ఆలోచన విధానాలు దేవునికి అప్పగించుకుంటామో మన పిల్లలను దేవుడు ఎలా నడిపించాలో నేర్పిస్తాడు. హల్లెలూయా! ఏమంటే ఆకాశ పక్షులకి ఎవరు లేరట? న్యాయాధిపతి లేడు. మీరు ఇలాగే వెళ్ళి ఆహారం తెచ్చుకోవాలని ఎవరైనా నేర్పిస్తూ ఉన్నారా? మరి మన పిల్లలకి ఎవరు నేర్పిస్తారు? దేవుడు కదా. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి?
దేవుని దగ్గర ఉన్నాయని మనకు తెలిసినప్పుడు మనం ఏమంటాం తెలుసా? వీటికి ఎలాగైనా మంచి భవిష్యత్తు ఇచ్చారండి. ఎవరి చేతుల్లో ఉంది భవిష్యత్తు? ఎవరి చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలు? బుద్ధి ఎవరి దగ్గర ఉంది? జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? మన దగ్గర ఏమైనా ఉన్నాయా? పోనీ మన లైఫ్ గ్యారెంటీ ఉందా? నేను అనుకుంటాను, నిజమే, నేను స్వార్థపరుడు ప్రభువా, నేను ఎలా బ్రతకాలో నేర్పించేది నువ్వే, నా పిల్లలు ఎలా బ్రతకాలో నేర్పించేది నువ్వే. మేబీ నేను చెప్పొచ్చు అలా కథం ఎలా ఉండాలి, ఇలా కథ అలా ఉండాలి అంటే, ఆ క్షణము దేవుడు మతి మరుపు కలిగిస్తే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇవి కొంచెం మనకి హాస్యాస్పదంగా ఉండొచ్చు. మనం చెప్పినటువంటి మాటలు చాలా సందర్భాలు ఏమంటారు తెలుసా? నీకు ఆ ఫ్రిడ్జ్లో పెట్టాను, బాక్స్లో పెట్టేశాను, నేను అటు నుంచి నువ్వు తినేసి జాగ్రత్తగా ఉండి అంటారు. మనం అటు నుంచి వచ్చేటప్పుడు ఆ బాక్స్ అలాగే ఉంటుంది. అటు నుంచి వచ్చిన తర్వాత అది తినలేదంటే మర్చిపోయాను మమ్మీ అంటాడు. మర్చిపోవడం ఏంటరా? అసలు బుద్ధి లేదా నీకు? నువ్వు తినలేదనేటప్పటికి కడుపు అంతా ఏమైపోయింది? తరుక్కుపోయింది కదా అంటాం. ఎందుకు తరుక్కుపోవాలి? మతి మరుపు కలిగించేవారు ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు మనం అప్పగించవలసిన వారి చేతుల్లో అప్పగించామనుకోండి, ఏం చేస్తాడు? చాలా సందర్భాల్లో చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే, అమ్మాయిని తీసుకెళ్ళి అబ్బాయి చేతుల్లో పెట్టంటారు. బాబు ఇక్కడి నుంచి చెప్పండి, ఇక్కడి నుంచి అమ్మాయి నీదే బాధ్యత అంటాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత, ఇప్పుడు వచ్చిన తర్వాత అంటాడు ఈ అమ్మాయి నా బాధ్యత కాదు. అంటే మనం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అయ్యా, ఇది నా ప్రణాళిక కాదు, నా ఆలోచనలు కాదు, నీ బహుమానం కనుక నీ చిత్త ప్రకారంగా నడిపించు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అడుగుతున్నారు, రాజులున్న కాలంలోనే మమ్మల్ని ఎవరు కాపాడలేకపోయారు, ప్రాకారములున్న కాలంలోనే మమ్మల్ని ఎవరు కాపాడలేకపోయారు, మరి ఇప్పుడు ఎలా సాధ్యము అని అంటే, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. 9వ వచనంలో అంటాడు, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపిడీ సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. నన్ను ఎవరు పంపారో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు పంపాడని జకర్యా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, రాజుల అవసరం లేదు, ప్రాకారముల అవసరం లేదు, ఒక్కసారిగా నేను చెయ్యేలా ఆడిస్తే ఎలాంటి పరిస్థితులైనా తల క్రిందులైపోతాయి అని దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మాదీయ పార్శ్వికపు రాజుల యొక్క అధికారం నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎలా ఉందనంటే, ఆయన సమస్తమును చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మిమ్మల్ని దాసులు అనగా మీరు దాసీలుగా ఉన్నారు, నేను మిమ్మల్ని ఎలా మారుస్తాను? యజమానులుగా మారుస్తాను. ఏ మాదీయ పార్శ్వికపు రాజ్యపు బానిసత్వంలో మీరు బ్రతికారో, ఇప్పుడు అదే రాజ్యపు ప్రజలు మీకు ఎలా మారిపోతారు? దాసులుగా మారిపోతారు. మీరు దాసులుగా ఉన్నారు కనుక మీరు యజమానులుగా మారిపోతారు. హల్లెలూయా. ఎవరు మారిస్తే? దేవుడు మారిస్తే. దేవుడే. ఎందుకంటే సమస్తమును ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతుల్లో ఉంది కనుక ఆయన చెయ్యాల ఆడిస్తే, అదే కదా 9వ వచనంలో అంటాడు ఆయన, నేను నా చేతిని ఇలా ఆడించగా పరిస్థితులు ఏమైపోతాయి? తారుమారైపోతాయి. పరిస్థితులు మారిపోతాయి. దాసులు యజమానులు అయిపోతారు, యజమానులు దాసులుగా మారిపోతారని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన మనకి మరి తోడుగా వచ్చునని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు రాజులు ఉన్నారు, కరెక్టే. రాజులు వారి స్వార్థం కోసం బ్రతికారు. ఆ తర్వాత ప్రాకారములు సరిగ్గా బలము కలిగిన ప్రాకారములుగా లేవు. మీకు తెలుసు, ఎరుకో గోడలు ఎంత పటిష్టమైనటువంటి ప్రాకారాలు, చాలా బలమైన ప్రాకారాలు. దేవుని ముందు నిలబడగలిగాయా అంటే, ప్రాకారముల కంటే బలమైన వారు ఎవరు? మనం నమ్మేటువంటి దేవుడు. రాజుల కంటే బలమైన వారు ఎవరు? అందుకనే దావీదు భక్తుడు అంటాడు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రాకారములు దిట్టపరచుట, ప్రాకారములను నిలబెట్టుట, ప్రాకారములను సంరక్షణగా ఉంచుట. అందుకనే కీర్తనకారుడైన దావీదు గారు కూర్చోటి అంటారు, ఇదిగో ఇది మొదలుకొని నిరంతరము యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా తన ప్రజల చుట్టూ ఆయన ప్రాకారములాగా ఉంటాడట. ప్రాకారాలు కాదు మనకు కావాల్సింది, దేవుడు ప్రాకారముగా నిలబడాలి. రాజులు కాదు మనకు కావాల్సింది, దేవుడే రాజుగా నిలబడాలి. అందుకనే ఈరోజు మన భయము, మన ఆందోళన ఏంటంటే, ఎవరు మా జీవితంలో కాపాడుతారు? మేబీ నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. ఒకప్పుడు రాజులు ఉండేవారయ్యా. ఆ రాజుల ప్లేస్లో మీరు ఎవరిని పెట్టుకుంటారో, ఉద్యోగం కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, లేదా మీకున్న ధనము కావచ్చు, మీకున్న బలగం కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు. ఒకప్పుడు రాజులు ఉండేవారు. ఆ రాజుల చేతుల్లో నుంచి మమ్మల్ని ఏం చేయలేకపోయారు? ఎవరు? శత్రువు చేతిలో నుంచి రాజులు మమ్మల్ని కాపాడలేకపోయారు. ప్రాకార
ఉండేవి, మా చుట్టూ ప్రాకారాలు ఉండేవి. కానీ శత్రువు లోపలికి ప్రవేశించి ప్రాకారములు ఉన్నప్పటికీ మమ్మల్ని దోచుకున్నాడయ్యా. మరి ఈరోజు నేను అంటాను, ప్రాకారములున్నా లేకపోయినా ప్రాకారము కంటే బలమైన వాడు మన దేవుడు. రాజులున్నా లేకపోయినా వారందరికంటే శ్రేష్ఠుడు, మరి జ్ఞానము కలిగిన వాడు, బలము కలిగిన వాడు మన దేవుడు. కనుక ఆయన సన్నిధానములో మనము దేవుని బిడ్డలుగా నమ్మకస్తులుగా నిలబడి ఉండాలి. అందుకని సమస్తము ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతుల్లో ఉందని నమ్మాలి. ఈరోజు నేను ఆ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు అదే నేర్చుకున్నాను. నిజమే ప్రభా, నీ చేతులు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఓకే, మనం పోగొట్టుకున్నాం ఇదివరకు ఉన్నటువంటి ప్రార్థనా జీవితం కావచ్చు, ఇదివరకు ఉన్నటువంటి రాజుల నుంచి కావచ్చు. నేను అంటాను, ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు మాదియా పార్షికపు రాజ్యములో ఉన్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? దాసీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు అంటే ఇదివరకు వారి జీవితంలో ఏం కోల్పోయారు? ఆశీర్వాదాలు కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు, సమాధానమును కోల్పోయారు. అంటే దేవుని సన్నిధిలో స్వతంత్రంగా ఉండేటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఉండే స్వతంత్రం అంతా కూడా కోల్పోయి శత్రువుల దగ్గర బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. పోగొట్టుకున్నారు సమస్తమును. ఇప్పుడు పోగొట్టుకున్నటువంటి వారి జీవితాలలో మరలా తిరిగి పొందుకునేటువంటి పరిస్థితులు ఎలా? దోచుకున్నాడు, శత్రువు దోచుకున్నాడు. ధనాన్ని కావచ్చు, బలాన్ని కావచ్చు, ఆరోగ్యాన్ని కావచ్చు, ఐశ్వర్యాన్ని కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, సమస్తమును ఎవరు దోచుకున్నారు? అపవాదిగాడు దోచుకుని వెళ్ళిపోయాడు. రాజులు ఉంటుండగా, ప్రాకారాలు ఉంటుండగా వాటన్నిటి మీద విజయం సాధించి దోచుకుని వెళ్ళిపోయాడట. అయితే ఈరోజు నీ జీవితంలోంచి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపవాదిగాడు నీ జీవితంలో ఏమి దోచుకుని వెళ్ళిపోయాడో నాకు తెలియదు. అది ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, లేదా నీకున్నటువంటి బలగాన్ని కావచ్చు, నీకు అతిగా నమ్ముకున్నటువంటి మరి నీ స్నేహితులు కావచ్చు, లేదా నీ కుటుంబంలో ఈయనే సర్వస్వము అనుకునేటువంటి వ్యక్తి కావచ్చు. ఎవరు దోచుకొని వెళ్ళిపోయారు? అపవాదిగాడు దోచుకొని వెళ్ళిపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలను మాది పార్షికపు రాజ్యం ఎలాగైతే దోచుకొని వెళ్ళిపోయిందో ఈరోజు మన జీవితంలో నుంచి కూడా అపవాదిగాడు దోచుకొని వెళ్ళిపోయాడు. మీరు అడగొచ్చు, అయ్యా ఆ రోజు మా దగ్గర సమస్తమును ఉన్నప్పుడే అపవాదిగాడు దోచుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నేనెంత, నా బ్రతికెంతయ్యా? నేను ఎలా నా కుటుంబాన్ని కాపాడుకోగలను? నేను ఎలా నా భక్తి జీవితాన్ని కాపాడుకోగలను? గంటల తరబడి ప్రార్థన చేసిన కాలంలోనే సమస్తమును పోయాయి. ఈరోజు సరిగ్గా ప్రార్థనలో గడపలేకపోతూ ఉన్నాను, సరిగ్గా దేవుని సన్నిధిలో ఉండలేకపోతూ ఉన్నాను. మరి ఈరోజు నా జీవితాన్ని ఎలా పోగొట్టుకున్నటువంటి ఆ జీవితాన్ని నేను ఎలా పొందుకోగలనంటే, ఖచ్చితంగా మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో 2 రకాల పరిస్థితులు నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. 2 రకాలు. ఒకటి, దేవుడు మన జీవితంలో పెట్టేటువంటి పరీక్ష. ఎప్పుడు దోచుకోబడతాము అంటే అపవాదిగాడి చేత 2 రకాల పరీక్షలు దేవుడు, 2 రకాల విషయాలు దేవుడు పరిచయం చేస్తుంది. ఒకటి, దేవుని ద్వారా వచ్చేటువంటి పరీక్షలు. వీరు నిలబడతారా, నిలబడరా? రెండవది, మనం చేసినటువంటి పాపముల ద్వారా వస్తూ ఉంది. అంటే దోచుకోబడడానికి 2 కారణాలు ఉన్నాయి. అపవాదిగాడి ద్వారా దోచుకోబడడానికి 2 కారణాలు. ఒకటి, మనం చేసే పాపాల ద్వారా దోచుకోబడతాం. రెండవది, దేవుడు మనకు పెట్టే పరీక్షల ద్వారా దోచుకోబడతాం. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం చదవటమ్మా. నా జనులారా, నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును, నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలు మాదీయ పార్షిక రాజ్యం అధికారంలోకి వెళ్ళడానికి మొట్టమొదటి రీజను వారి పాపమును బట్టి. ఈరోజు మన జీవితాల్లో కూడా అపవాదిగాడు మనల్ని దోచుకోవడానికి గల మొదటి కారణం ఏంటంటే, ఎలా దోచుకుంటున్నాడా ఈ అపవాదిగాడు అంటే, నీ ఆరోగ్యాన్ని కబలిస్తూ ఉన్నాడు, నీకున్నటువంటి ఆనందాన్ని కబలిస్తూ ఉన్నాడు, నీ సంతోషాన్ని కబలిస్తూ ఉన్నాడు, నీకున్నటువంటి సమాధానమును కబలిస్తూ ఉన్నాడు, నీకున్నటువంటి సమస్తమును కూడా ఏదో రూపాయి కూడగట్టుకొని, అరే ఇది ఏదైనా నా పిల్లలకు ఉపయోగపడుతుంది కదా, లేదా నా కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా అని ఏదో మెల్లిగా ప్రార్థనాపూర్వకంగా కూడగట్టుకుంటూ దేవునికి దూరం అయిపోయినటువంటి బిడ్డలు ఉంటూ ఉన్నారు. పాపం అనేటువంటి బీజం మనసులో ఆలోచనలు, తలంపులు ఉంటూ దేవుని సన్నిధిలో ఏదో సంపాదించాలని కూడగట్టినటువంటి జీవితాల్లో నీ సమస్తాన్ని ఎవరు దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు? అపవాదిగాడు దోచుకొని వెళ్ళిపోతున్నాడట. ఎందుకు దోచుకొని వెళ్ళిపోతున్నాడు? ఈరోజు చాలా మందిని మనం ఎప్పుడైనా కదిపాం అనుకోండి, ఏమంటే అలా ఉన్నారంటే, ఏమి లేదంటే అంటారు మొదటగా. పర్లేదు చెప్పండి, ప్రార్థన చేస్తామంటే ఏమి లేదు. ఎంత కష్టపడినా, మీరు జాగ్రత్తగా గమనించి, ఎంత కష్టపడినా ₹1 కూడా మిగల. ఎందుకు మిగలడం లేదు అని అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటుంది, దేవుడు
అపవాదిగాడికి ఇచ్చేటువంటి పర్మిషన్ ఏంటంటే మన దగ్గర ఉండేటువంటి ధనాన్ని, లేదా మన దగ్గర ఉండే సమాధానమును, మన దగ్గర ఉండే ఆరోగ్యాన్ని, మనకుండే పేరు ప్రఖ్యాతులను ఎవరు దోచుకుని వెళ్ళిపోతూ ఉన్నారు? అపవాదిగాడు దోచుకుని వెళ్ళిపోతున్నాడట. ఎందుకు దోచుకుని వెళ్ళిపోతున్నాడు అని అంటే ఇక్కడ 13వ వచనంలో అంటాడు, నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యములను నిధులను క్రయము లేకుండా నేను దోపిడి సొమ్ముగా అప్పగిస్తున్నాను. దోపిడిగా మారడానికి మొట్టమొదటి రీజను మన పాపములను బట్టి. మరి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, నా పాపములను బట్టి మనము సంపాదించేటువంటి ధనము కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, ఆయుస్సు కావచ్చు, బలము కావచ్చు, చాలా సందర్భాల్లో మనకి తెలియకుండానే దేవుని సన్నిధిలో గర్వం వచ్చేస్తుంది. ఎందుకు గర్వం వచ్చేస్తుంది అంటే భక్తి గర్వం అంటారు, ప్రార్థన గర్వము, విశ్వాసం అనేటువంటి గర్వము, దేవుని సన్నిధానములు దేవుని బిడ్డలమైనటువంటి గర్వము, నాకున్నటువంటి అథారిటీ, నాకున్నటువంటి స్థాయి, నాకున్నటువంటి జీవితం ఇంకెవరికి కూడా లేదు. అంటే ఎవరిచ్చారు అది? ఇజ్రాయేల్ ప్రజలు పడిపోవడానికి మొదటి కారణము ఆజ్ఞాతిక్రమమే. ఆజ్ఞాతిక్రమం అంటే దేవుడిది చెయ్యి అంటే ఖచ్చితంగా అది చెయ్యాలి. మోసే పడిపోవడానికి గల కారణం ఏంటి? మోసే గొప్ప దైవజనుడే, మిరియామి గొప్ప ప్రవక్తిని. కానీ దేవుని దృష్టిలో ప్రవక్తలని, విశ్వాసులని భేదాలేమి కూడా ఉండవు. ఆయన మాట ఎవరైతే వింటారో వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మోసే ఎప్పుడైతే దేవునికి ఇబ్బందికరంగా కనిపించాడో ఇమ్మీడియట్గా దేవుడు బంద్ చేశాడంతే, అక్కడ ఆపేశాడంతే. అంతే తప్ప అక్కడ రిక్వెస్ట్లు, పర్మిషన్లు, లేదంటే రికమెండేషన్ ఏమి కూడా ఉండవు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మన ప్రాంతములలో, మన జీవితాలలో అది మనము చేసేటువంటి భక్తి కావచ్చు, సహవాసం కావచ్చు, నడవడికి కావచ్చు, వీటన్నిటి ద్వారా మొట్టమొదటిగా పాపముల ద్వారా, అది ఏ పాపము అనేది దేవునికి మనకి వ్యక్తిగతంగా మనము పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారిగా, అయ్యా నిజమే నా భక్తి జీవితంలో మీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా యందు ఏది ఉందో మీకు తెలుసు కనుక ఇదిగో ఇది మీకు నాకు మధ్యలో ఇబ్బందికరంగా ఉంది కనుక నేను సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులు, నేను సంపాదించినటువంటి ఆరోగ్యము, నేను సంపాదించుకున్నటువంటి ధనము సమస్తమును కూడా దోపిడిగాడు దోచుకుని వెళ్ళిపోతూ ఉన్నాడయ్యా అని మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లగా మొట్టమొదటిగా మన జీవితాలలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మొదటి విషయము ఏంటి అని ఆలోచన చేస్తే, పాపము ద్వారా, మనం చేసే పాపముల ద్వారా మరి మనకున్నటువంటి సమస్తాన్ని ఎవరు దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు? దేవుడు అపవాదిగాడికి పర్మిషన్ ఇవ్వడం ద్వారా దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. రెండవది, పరీక్ష ద్వారా దోచుకోబడుతున్నాం. పరీక్ష అంటే వీళ్ళు ఎంతవరకు నిలబడగలరు? మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో పరీక్ష పెట్టినటువంటి దైవజనుడు, భక్తుడు ఎవరైనా ఉన్నారని అంటే యోబు అని మనం మారు మాట్లాడుకుంటూ చెప్పగలము. దేవుడు యోబుకి ఇచ్చినటువంటి పరీక్షించాడు, నిలబడగలడా లేదా అని. యోబుకి ఇచ్చినటువంటి పరీక్షలో ఆయన ఏం చేశాడు? సాధ్యమైనంత వరకు మరణ పర్యంతరం నిలబడగలిగాడు, చివరి క్షణం వరకు నిలబడ్డాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని నిలబడ్డాడు. ఎప్పుడైతే యోబు నిలబడ్డాడో పరీక్షలో, తన దగ్గర నుంచి దోచుకోబడినటువంటి సమస్తమును, ఆరోగ్యము, ఐశ్వర్యము, కుటుంబము, సమాధానము, సమస్తము కూడా అన్నీ కూడా కోల్పోయినటువంటి యోబు దగ్గరికి, దోచుకోబడినటువంటి యోబు దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, యోబా నీకు 4 ఆశీర్వాదముల వల్ల ఇస్తున్నాను. కోల్పోయినటువంటి కుమార్తెలకు బదులుగా అంతకంటే 2 అందగత్తెలను దేవుడు కుమార్తెలుగా యోబుకి ఇచ్చాడు. కోల్పోయినటువంటి ఆస్తి కంటే డబుల్ ఇచ్చాడు యోబుకి. అంటే దోచుకోబడినది తిరిగి ఎలా పొందుకోగలము? నీ ఆరోగ్యం పాడైపోయిందా? నేనంటాను, దేవుని సన్నిధిలో ఆయన నీకు పరీక్ష పెట్టాడని సంతోషించి ధైర్యంగా నిలబడండి. దేవుని మీద సనుక్కోవద్దు. నీకు రావాల్సినటువంటి ధనము దేవుడు అంటే దూరంగా వెళ్ళిపోయిందా? దేవుడు నీకు పరీక్ష పెట్టినప్పుడు దేవుని సన్నిధిలో విశ్వాసంతో నిలబడండి. దేవుడే తీసుకున్నాడు, దేవుడే ఇచ్చాడు, మరలా ఇస్తాడు దేవుడు, నమ్మండి. ఒకవేళ నీ కుటుంబంలో చిన్న చిన్న కార్యాల కోసం మీరు చూస్తూ ఉన్నారా? ఏం పర్వాలేదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవుడు నా బిడ్డలకి ఇవ్వడా? నా బిడ్డలకు ఇచ్చినటువంటి దేవుడు వారి బిడ్డలకి ఇవ్వడా? నా జీవితంలో చేస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు కనుక ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని నమ్మండి. అది పరీక్ష కావచ్చు. ఒకవేళ పొరపాటున మీరు నోరు జరిగితే ఆ పరీక్ష శాపంగా మారే అవకాశం ఉంది. కనుక యోబు దేవుని సన్నిధిలో అన్నాడు, మూర్ఖురాలు వల్ల నీవు మాట్లాడొద్దని తన భార్యతో చెప్పిన మాట. మూర్ఖురాలే నీలా మాట్లాడుతుంది, కానీ దేవుడు ఇచ్చాడు కదా, అప్పుడు సంతోషించావు. అనుభవించినవి అన్నీ కూడా అనుభవించావు కదా, అప్పుడు సంతోషించాలనుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కష్టంలో నువ్వు ఓర్చుకోలేవా? ఆగు అన్నాడంతే. ఆమె సనుక్కుంటూ వెళ్ళిపోయింది. కానీ యోబు అలాగే నిలబడ్డాడు.
మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో ఉంటుంది, తనకి అందమైనటువంటి కుమార్తెలు, ఆ దేశంలో అలాంటి కుమార్తెలు ఎక్కడ ఎవరికి కూడా పుట్టలేదంట. అంతటి అందగత్తులను దేవుడు ఇచ్చాడు. మొదటి కుమారులు కోల్పోయాడు, బాధపడలేదు. దేవుడు ఇచ్చాడు అయ్యా పిల్లలు, ఆస్తి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడంతే, బాధపడలేదు. కనుక ఒకటి, పాపము ద్వారా దోచుకోబడుతున్నాం, మనం చేసిన పాపముల ద్వారా దోచుకోబడుతున్నాం. రెండవది, మన జీవితంలో దేవుడు పెట్టేటువంటి పరీక్షల ద్వారా మనము దోచుకోబడుతున్నాం. కాబట్టి మీరు గమనించండి, రాజులు ఉన్నప్పుడు దోచుకోబడ్డారు, రాజులు లేరు కదా ఇప్పుడు ఎలా అని అడిగితే దేవుడు అంటాడు, రాజులతో పని లేదు, నేనే మీకు రాజుని. ప్రాకారములు ఉన్నాయి కదయ్యా, మరి ఇప్పుడు ప్రాకారాలు లేవంటే దేవుడు అన్నాడు, ప్రాకారాల కంటే దిట్టమైన వాడు నీ పక్కన ఉంటే నీకు భయం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యి ఎర్ర సముద్రాన్ని ఈ మధ్యకాలంలో మీకు జ్ఞాపకం చేస్తాను, ఎర్ర సముద్రాన్ని అట దేవుడు అలా తీసి తొలగించాడట. ఎరేజర్తో పేపర్ మీద పెన్సిల్ కింద జరిపినట్టుగా అలా తీసాడంతే ఎర్ర సముద్రాన్ని. దేవుడు తలుచుకుంటే సమస్తమును సాధ్యమే. ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతుల్లో ఉంది. ఏదైనా ఆయన చేతుల్లో ఉంది. నమ్మితే మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు మనము చూస్తాం. చూడండి మరొక వాక్య భాగము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము అమ్మా ఈ వచ్చిన జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ధ్యానం చేయండి, చదవండి. 7 కాలములుగా దాన్ని చీలగొట్టెను, చదవండి. పాదరక్షలు లేకుండా, ఆ పాదరక్షలు తడవకుండా మనుషులు దాటినట్లు దాన్ని, దేన్నట? అగాధ సముద్రాన్ని. అగాధ సముద్రం అంటేనే చాలా భయంకరమైనటువంటి ఆ పదము. అగాధ సముద్రం అంటే యోనా ఒకానొక సమయంలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను అగాధ సముద్రంలో మునిగి ఆ ఊపిరాడకుండా నేను అల్లాడిపోతున్నానయ్యా. దావీదు అంటాడు, నేను అగాధ సముద్రంలో మునిగిన. అంటే చాలా సందర్భాల్లో మనం అంటాం కదయ్యా, నా బ్రతుకంతా అగాధములోకి వెళ్ళిపోయింది అంటాం. చాలా మంది ప్రార్థించేటప్పుడు చాలా మంది ఏమంటారంటే, నా బ్రతుకు ఒక అంధకారంలోకి అగాధంలోకి నెట్టివేయబడిందండి, నాకు దిక్కు దివాను ఎవరు లేరంటే నేను అంటాను దేవుని సేవకుడిగా, ఈయనంటాడు అగాధ సముద్రముల నుండి దేవుడు ఎలా నడిపిస్తాడట? పాదరక్షకులు తడవకుండా, అనగా నీ చెప్పులు తడవకుండా మనుషులు దాటినట్లుగా దాన్ని చెయ్యను. హల్లెలూయా. ఎవరి చేతుల్లో ఉంది? నీ జీవితంలో అగాధ సముద్రం కంటే భయంకరమైనటువంటి సందర్భాలు ఉన్నాయేమో, అగాధ సముద్రం కంటే భయకంపితమైనటువంటి పరిస్థితులతో ఆందోళన చెందుతూ ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నావేమో. దేవుని సేవకుడిగా నేను నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. నా దేవుడే మాట్లాడుతున్నాడంటే, అయ్యా నీ పాదరక్షలు తడవకుండా, నీకే భయము లేకుండా, చింత లేకుండా, వేదన లేకుండా ఆయన నిన్ను మనుషులను దాటించినట్లుగా దాటిస్తాడట. మీరు చూడండి, మనం అలా వెళ్ళేటప్పుడు, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఏదైనా వాటర్ పోయింది అనుకోండి, గ్లాస్తోనో లేదంటే ఏదైనా చెంపుతో వాటర్ తిరగొడుతుంది అనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు. అప్పుడు అది అడున్నాడు కదా వినోద్ కుమారుడు, అడున్నాడు అనుకోండి, బంగురుతూ అప్పుడప్పుడు అడగ నేర్చుకుంటున్నాడు. వాళ్ళ అమ్మగారు దారబం దగ్గరికి వెళ్ళిపోయి, దివ్యమ్మ రా నాన్న వచ్చేయి అని చేతులు చెప్తుందా? నీరెవతలంటే ఉన్నాడు, ఆవిడ అవతల ఉంది, వచ్చేయి పర్వాలేదు అంటదా? ఒకవేళ వాడు నీటిలో అడిగేసి ఎక్కడ జారి పడిపోతాడని ఏం చేస్తుంది? 2 చేతులు తెల ఎత్తుకొని వాటర్ అవతల నిలబెట్టి అప్పుడు ముందుకు వెళ్తాడు. ఎందుకని? తన ప్రేమ లాంటిది కనుక. అంటే మనుషులు దాటించినట్లుగా పాదములకు ఏమంటుకోకూడదు, తడెట్టుకుంటే టైల్స్ మీద పడిపోతాడని భయము. ఎవరికి? ముందుకో వెనక్కో పడితే పడతా పగిలిపోతుంది. ఇంకా ఈ డెప్ప పగిలిపోయింది అనుకోండి, బోర్ మళ్ళీ ఎక్కడి నుంచి బెండిగడ్డ వెళ్ళేదాకా ఏడుస్తూ ఉంటాడు కదా. అందుకని అగాధ సముద్రంలో దాటాలంటే మనుషుడు ఏం చేయాలి? మనుషులు దాటించినట్లుగా పాదములకు తడెట్టుకోకుండా, కష్టం కలగకుండా, వేదన కలగకుండా నా జీవితాలను దేవుడు దాటిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకని? ఈ సమస్తం ఎవరి చేతుల్లో ఉన్నాయి? నా చేతుల్లో. ఆయన అంటాడు నా చేతుల్లో ఉందయ్యా. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, అయ్యా నా జీవితం నీ చేతుల్లో ఉంది, నా పిల్లల జీవితం నీ చేతుల్లో ఉంది, నా పిల్లల జీవితం నీ చేతుల్లో ఉంది, వారి పిల్లల జీవితం కూడా ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లోనే ఉందయ్యా. నేనే ఉన్నా అసలు మధ్యలో మాట్లాడడానికి. కాకపోతే నీవు నన్ను ఎలా ఇచ్చావు? సంరక్షకుడిగా ఇచ్చావు, వీళ్ళని పెంచే బాధ్యత నాకు ఇచ్చావు, పోషించేటువంటి సమస్తమును కూడా నీవే కదా. నీవు లేకపోతే నేనెక్కడా? కాబట్టి
నీ చేతుల్లో ఉంది కనుక వారిని నీ చేతులకి అప్పగించుకుంటూ ఉన్నాను. పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రార్థన మాత్రమే చేయాలయ్యా. ఇది నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. నీ చేతుల్లోనే ఉంది, నీ చేతుల్లో ఉంది. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన గొప్ప కార్యాలను జరిగించడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలుసు, చాలామంది క్రికెట్ చూసేటువంటి బిడ్డలకు బాగా తెలుసు. క్రికెట్ చూసేటువంటి ఎవరినైనా అడగండి, క్రికెట్ ఆడేవారికి ఆయన 99 కొట్టాడు, ఇంకొక రన్ను కొడితే సెంచరీ అయిపోద్ది, ఒక్క రన్ను కొడితే సెంచరీ అయిపోద్ది. అలాంటి టైంలో పొరపాటున ఆ ఎంపైరు 2 చేతులు ఎత్తి 6 చూపించడానికి బదులుగా ఇలా అన్నాడు అనుకోండి. ఇలా అన్నాడు. ఆ బ్యాట్స్మెన్ ఎంత గొప్ప బ్యాట్స్మెన్ ఆటగాడైనా బ్యాట్ సంఘంలో పెట్టుకొని మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయి కూర్చోవాలా. ఆయన గొడవ పెట్టినా, అరిసినా, గోల పెట్టినా మొత్తం స్టేడియంలో ఉన్న వారందరూ వచ్చి ఏమయ్యా నువ్వు ఎందుకు ఇలా సింగిల్ హ్యాండ్ చూపించావు అని ఎంపైర్ దగ్గరికి వచ్చి మాట్లాడినా ఆయన ఇంక మాటలు లేవు అన్నాడు అనుకోండి, 100 లేదు, ఏమీ లేదు. ఆ ప్లేయర్ బయటికి వెళ్ళిపోవలసిందే. అంటే ఇప్పుడు ఈయన జీవితం ఎవరి చేతుల్లో ఉంది? ఒక ఎంపైర్ చేతుల్లో ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేత ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల్లో ఉంది. అరే పొరపాటు అయిపోయిందని తర్వాత క్షమాపణలు, ఫైన్లు అన్నీ తర్వాత మరలా తన మీద ఇంకేవేవో, కానీ ఒక ప్లేయర్ యొక్క జీవితం ఎంపైర్ చేతుల్లో ఉన్నట్టుగా ఈరోజు నీ నా బ్రతుకులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. ఎంతమంది రికమెండ్ చేసినా, పాస్టర్ గారు ప్రార్థన చేసినా, పాస్టర్ గారు ప్రార్థన చేసిన, పెద్దలు ప్రార్థన చేసిన, సంఘస్థులు ప్రార్థన చేసిన, మీ కుటుంబ సభ్యులు వచ్చి ప్రార్థన చేసిన, గుండెలు బాదుకునేలా ప్రార్థన చేసిన న్యాయ నిర్ణేత ఎవరు? ఆయనే. కనుక ఆయన అంటాడు, నా చెయ్యిని ఆడించగా ఏమవుద్ది? మాది పార్శ్విక రాజ్యపు అధికారములో నుండి దాసులుగా ఉన్న మిమ్మల్ని యజమానులుగా మారుస్తాను. ఎర్ర సముద్రములో నుంచి వెళ్ళేటువంటి మిమ్మల్ని, అగాధ సముద్రములో నుంచి వెళ్ళేటువంటి మిమ్మల్ని ఆయన నేల మీద నడిపించినట్లుగా నడిపించగలను. అంత మాత్రమే కాదు, మీ పాపముల ద్వారా మీరు దోచుకోబడ్డారు, ఆ తర్వాత మీకు పెట్టే పరీక్షల ద్వారా మీరు దోచుకోబడ్డారు. వాటన్నిటిలో మీరు నిలబడినప్పుడు ఆయన నేలను నడిపించినట్లుగా, మనుషులు దాటించినట్లుగా మీ పాదరక్షకులకు నీళ్ళు అంటుకోకుండా, అగాధ జలములు అంటుకోకుండా నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఏది చేయడానికని ఎవరి చేతుల్లో ఉన్నారు? మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు అంటూ ఉన్నాడు. కనుక ఈరోజు మన ప్రార్థన ఏమైందంటే, అయ్యా తెలుసో తెలియక నేను ఎంతవరకు ఒకవేళ పొరపాటున సమస్తమును నా చేతుల్లోనే ఉంది అనుకున్నాను, కనుక దయచేసి నన్ను క్షమించండి. నా పిల్లల భవిష్యత్తు అయినా, నా కుటుంబ భవిష్యత్తు అయినా, ఏదైనప్పటికీ కూడా ప్రభువా నీ చేతిలోనే ఉంది. ఈ రాత్రికాల సమయంలో మీరు తెలియజేశారయ్యా. మీరు చెయ్యాడించగా ఎలాంటి పరిస్థితి అయినా తారుమారైపోతాయా? ఏ పరిస్థితుల్లోనైనా మేము సంతోషించగలము అనేది దానికి కారణం మీరు చెయ్యాడిస్తే చాలు. మీ చేతుల్లో ఉన్నాం కదా, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణమూర్తుడైన ప్రభువా,